నమస్తే, వెల్కమ్ టు సోలర్ టీవీ. నా పేరు పవన్ కుమార్. ఈరోజు ప్రసాదంలో కర్మాకి ఆ సినిమా సంబంధించినటువంటి అంటే ఒక వర్స్టల్ యాక్టర్ కలమతల్లి ముద్దు బిడ్డ అయినటువంటి చైతన్య ప్రదీప్ గారు మనతో పాటు వార్తలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే. మేడం, మీ యొక్క పర్ఫార్మెన్స్కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. బండను సైతం కరిగించే మీ యొక్క యాక్టింగ్ చాలా అందరికి ఇష్టము. సో ఏం చెప్పదలుచుకున్నారు మేడం, ఈ కర్మాకి ఆ సినిమా ఎలా ఉండబోతుంది? ముందుగా థ్యాంక్ యూ అందరికీ. నన్ను నా ఫస్ట్ ఫిలిం ఫిదా నుంచి ఆదరించి మీ ఇంట్లో అమ్మాయిగా నాకు మీ సపోర్ట్ అండ్ లవ్ని ఇస్తూ నాకు చాలా హెల్ప్ అవుతుందండి నా కెరియర్లో. ఇలా ఇంత ముందుకెళ్ళి ఇన్ని సినిమాలు తీయడం అనేది మీ అభిమానం, మీ ప్రేమ వల్ల. ఈ మూవీ గురించి చెప్పాలంటే సేమ్ ఇప్పటివరకు నేను ఏ క్యారెక్టర్ చేసినా కూడా కొత్తదనం ఉండాలి అనుకునే చేశాను. సేమ్ ఇది కూడా అలాగే కొత్తగా ఉంటుంది. నేను కొత్తగా ప్రయత్నించాను, మీకు కొత్తగా కనిపిస్తున్నాను. మేడం, ఈ ట్రైలర్లో కూడా అంటే మీ యొక్క డ్యాన్స్ కూడా కనిపిస్తుంది. మీరు ఎప్పుడు ముందు చేయలేదు, సో ఎలా అనిపించింది మేడం? ఫస్ట్ డ్యాన్స్ అనగానే కొంచెం ఎగ్జైట్ అయ్యాను, లైక్ అమ్మో డ్యాన్స్ ఉందా ఇందులో అని. బట్ యా, కొత్తగానే అనిపించింది నాకు కూడా. ఫస్ట్ ఫిలిం కదా డ్యాన్స్తోని. దానికి నాకు ఈశ్వర్ పెంటి గారు బాగా హెల్ప్ చేశారు, కొరియోగ్రాఫర్ గారు. ప్రెషర్ ఇవ్వకుండా మీరు టైం తీసుకోండి చేయండి అని ప్రాక్టీస్ బాగా చేసుకొని అలా వెళ్ళింది. అదిరే అభి గురించి ఏం చెప్తారు మేడం? అంటే జబర్దస్త్ స్టార్ట్ అయ్యి ఎందుకు అంటే కింది స్థాయి నుంచి వచ్చి హీరో డైరెక్టర్ అవ్వడం ఏ రకంగా చూస్తారు మేడం? అభి గారు కష్టపడి పైకొచ్చారండి. ఆయన ఆర్టిస్ట్‌గా నెగ్గారు. ఇప్పుడు డైరెక్టర్‌గా కూడా ఆయన అవార్డ్స్ తీసుకుంటున్నారు. ఈ మూవీకి కూడా అవార్డ్ పొందాలి. తర్వాత కూడా మంచి మంచి మూవీస్ చేయాలి. డెఫినెట్‌గా డైరెక్టర్‌గా ఆయన గెలిచినట్టే. ఇక మీద ఆయన మంచి మూవీస్, ఆయన ఇష్టమైన స్టోరీస్, ఆయన నమ్ముకున్న స్టోరీస్ డైరెక్ట్ చేసి మన ముందుకి వస్తారు. అందరికీ ఒక గుండెల్లో నిలిచిపోయే డైరెక్టర్ అవుతారు. మనం తెలుసుకోవచ్చా మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమయ్యా? వస్తున్నాయండి, షూటింగ్స్ అవుతున్నాయి. ఒక వెబ్ సిరీస్ కూడా అవుతుంది. వన్ వర్డ్ అబౌట్ కర్మాక్య మేడం. వన్ వర్డ్ అబౌట్ కర్మాక్య, చూస్తున్నప్పుడు అయితే థ్రిల్ అవుతారు. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇట్ ఎగ్జైట్స్ యూ. డన్, థ్యాంక్ యూ. నమస్తే. చెప్పండి మేడం, ఈ సినిమా ఎలా ఉండబోతుంది? మీ పాత్ర, మీ క్యారెక్టర్స్ ఏ రకంగా ఉండబోతుంది? నా క్యారెక్టర్ చాలా డిఫరెంట్గా ఉంది. ఈ మూవీ ఇట్స్ అ గ్రిప్పింగ్ థ్రిల్లర్. మీకు ఖచ్చితంగా థ్రిల్ని ఇస్తుంది. దిస్ ఈజ్ అ ఫీమేల్ ఓరియంటెడ్ ఫిల్మ్ అండ్ ఐమ్ బ్లెస్డ్ టు హ్యావ్ దాట్ యాజ్ మై ఫస్ట్ ఫిల్మ్. అంటే తెలుగు ఇండస్ట్రీలో బాయ్స్ ఫ్రెండ్షిప్ చాలా సినిమాలు చూసాము, కానీ ఇది కంప్లీట్గా ఉమెన్ ఫ్రెండ్షిప్ కనిపిస్తుంది. సో ఎలా ఉండబోతుంది? అవును, there's an aspect of female friendship in this movie. There's a beautiful song portrayed regarding female friendship. It's probably the first female friendship centric song in Telugu. So yes, it's a very beautiful friendship that you'll see in the movie. మేడం, మీ వర్క్షాప్ ఎలా అనిపించింది మేడం? What happened? అవి అంటే మీరు తెలుగులో డబ్ చేసినప్పుడు కానీ మీ వర్క్షాప్ ఏ రకంగా ఉన్నది? అవి ప్రిపేర్ ఫర్ దిస్. My workshop was mostly related to how to emote the thrill in my face, the being scared and like all those things, how to emote the emotions required for such an intense thriller. Adi, for sure it was a different and difficult experience. అదిరే అభి గురించి ఏం చెప్పదలుచుకున్నాం? తను ఒక యాక్టర్, ఒక కమెడియన్ కూడా చాలా కష్టపడి పైకి వచ్చినారు. ఇప్పుడు డైరెక్టర్గా ఈ సినిమా చేయడం ఏ రకంగా చూస్తారు? So he is a comedy actor, yes, but setlo strict gane unnaru. He has done an amazing job. His dedication towards this film, that man, he hasn't slept throughout the shooting of the film. He has seen that everything is done according to his vision. So he is a very hardworking man. It was an amazing experience working with him. Yeah, who is your favorite actor in Telugu film industry? Mahesh Babu sir. Okay, can you please tell one dialogue from Mahesh Babu? Actually, dialogues, I don't know, but yeah. What is your favorite movie of Mahesh Babu? Dukudu. Okay. Yeah, that was the first movie I saw of his, and that's what made me his fan. Yeah, one word about Karam, your movie. Karmakya ma movie. It's a gripping thriller. Meeku ఖచ్చితంగా thrill ni istundi. Please watch our film on the 31st July in theaters near you.
ఈరోజు నాతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే మన అందరికి తెలిసిన వ్యక్తి. తను ఒక రైటర్, తను ఒక యాక్టర్, తను ఒక డైరెక్టర్. అంటే అందరికి కూడా బాగా తెలిసిన వర్స్టైల్ కమెడియన్ కూడా. అని ఎవరు కాదండి, అదిరి అభి. ఇప్పుడు తను కర్మాకి అనే ఒక సినిమా చేయడం జరుగుతుంది. సో టీజర్ చాలా బాగుంది, ట్రైలర్ చాలా బాగుంది. వారి మాటలు తెలుసుకుందాం. నమస్తేనా హాయ్. అన్న, మీరు ఇండస్ట్రీకి నేను పుట్టక ముందు అప్పటి నుంచి మీరు ఇండస్ట్రీలో ఉన్నారు. సో ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? అంటే మీ వెనుక ఒక పెద్ద బలగం ఉంది. సో అవునని కదా, రాజమౌళి గారు కానీ. సో మీరు చాలా పెద్ద స్థాయి ఉన్న వ్యక్తులు. సో ఈరోజు ఈ కర్మాఖ్యకి అంటే విజయశాంతి గారు రావడం చాలా బాగా అనిపించింది. ఇది ఎలా ఉండబోతుంది? అదే సేమ్ టైం రాజమౌళి సపోర్ట్ ఈ సినిమాకి ఉండే ఛాన్స్ ఉందా? డెఫినెట్గా ఈ కర్మాఖ్య థ్రిల్లర్ సినిమా ఆడియన్స్ అందరినీ డెఫినెట్గా థ్రిల్కి గురి చేస్తుంది. చూసిన వాళ్ళు డెఫినెట్గా భలే ఉంది సినిమా అని ఇంకొక ఇద్దరికి చెప్పేలా ఉంటుంది. అంత కష్టపడి అంత మంచి కాన్సెప్ట్తో చేశాము. విజయశాంతి గారు రావడం మాకు నిజంగా ఈ సినిమాకి అండ్ మాకు చాలా పెద్ద సపోర్ట్. మేడం వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయడం, బ్లెస్ చేయడం. అండ్ రాజమౌళి గారికి నేను ఇన్ఫర్మేషన్ పాస్ చేశాను. బట్ ఆయన వారణాసిలో బిజీగా ఉన్నారు కాబట్టి ఆయనను ఇబ్బంది పెట్టి బయటకు రప్పించడం అనేది నేను చేయదలుచుకోలేదు. నాకు కొంచెం మొహమాటం ఎక్కువ. ప్లస్ అదే వాళ్ళు అక్కడి నుంచి ప్రభాస్ గారు కానీ, రాజమౌళి గారు కానీ ఎవరైనా సరే నన్ను అక్కడి నుంచి వాళ్ళు బ్లెస్ చేస్తే చాలు నాకు సపోర్ట్. అన్న ఇలా ఏం చెప్పదలుచుకోరు? ట్రైలర్ అయితే అద్భుతంగా అనిపించింది. ఇదే రకంగా సినిమా ఉండబోతుందా? దీనికి మించి ఉంటుంది సినిమా డెఫినెట్గా. ఎందుకంటే ట్రైలర్లో ఏదైతే చూసారో అందులో చాలా పాయింట్స్ మేము రివీల్ చేయకుండా ఉండాలని చాలా కష్టపడి కట్ చేసుకున్న ట్రైలర్ అది. సో ఏదైతే ఎక్సైట్మెంట్ మీకు ట్రైలర్లో కనిపించిందో అంతకంటే ఎక్కువ థియేటర్లో సినిమాలో ఉంటుంది. ఫుల్ సినిమాలో అయితే దానికంటే ఎక్కువ ఉంటుంది. అన్న, సినిమా ఇండస్ట్రీలో ఉన్న 24 క్రాఫ్ట్స్ కూడా మీకు బాగా పట్టుంది. సో మీరు అనుకుంటే ఒక పాన్ ఇండియా మూవీ తీసేంత సత్తా మీకు ఉంది. అంటే ఇప్పుడు ఏం చెప్పదలుచుకోరు అన్న? నెక్స్ట్ మూవీ అలా చేద్దాం. ఇప్పుడు ఇది చేసాం కదా, నెక్స్ట్ అలా చేద్దాం. అంటే చెప్పండి అన్న, ఈ కర్మకి అన్నది అంటే ఒక చేతబడి లాగా అనిపిస్తుంది, అలాగే విరూపాక్షి లాగా అనిపిస్తుంది. సో ఏం చెప్పదలుచుకున్నారా? కొంతమంది కొన్ని నమ్మకాల వల్ల ఏం జరుగుతుంది అనేది ఒక సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్నే మనం అక్కడ లైవ్గా ఉండి చూస్తే ఎలా ఉంటుంది అనేది చూపించాం సినిమాలో. సో అది సహజంగా ఫ్రెండ్స్లో బాండింగ్ చూసామంటే బాయ్స్లలో, కనుక మీ సినిమాలో అమ్మాయిల ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుందో చూపించారు. చాలా బాగా అనిపించింది. మీ సినిమాని ఉమెన్ ఓరియంటెడ్ సినిమా అనుకోవచ్చా? ఉమెన్ ఓరియంటెడ్ అని అనలేము, ఇది ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమానే యాక్చువల్గా చెప్పాలంటే. కాకపోతే అందులో మేజర్గా ప్రొటాగనిస్ట్ ఎవరైతే ఉన్నారో అందులో అమ్మాయి మాత్రం ఉంది తప్ప ఇది ఉమెన్ ఓరియంటెడ్ సబ్జెక్ట్ కాదు. అంటే ఉమెన్ ఓరియంటెడ్ అంటే అన్నీ అమ్మాయి చేయాలి. ఇక్కడ ఏంటంటే ఒక ఫ్యామిలీ స్టోరీ జరుగుతూ ఉంటుంది. ఆ ఫ్యామిలీ స్టోరీలో ఒక అమ్మాయి వస్తుంది. అది మిమ్మల్ని చూసే ఛాన్స్ ఉంది సినిమాలో? అది చిన్న క్యామియో అక్కడ లాస్ట్కి అక్కడ ఒక ఆర్టిస్ట్ ఎవరు రాకపోతే అక్కడ చేసాము. ఓకే. సహజంగా ఇప్పుడు ఎమ్మెల్సీ ఉన్నటువంటి విజయశాంతి గారు సహజంగా తన సినిమాలకే తను రారు. సో మీ సినిమాకి వచ్చి బ్లెస్ చేయడం ఏ రకంగా చూస్తారా? మాకు పాజిటివ్గా చాలా సంతోషంగా ఉంది. అది ఒక పెద్ద సపోర్ట్ మాకు మేడం రావడం. మమ్మల్ని బ్లెస్ చేయడానికి అంత టైం తీసుకొని వచ్చి మమ్మల్ని మా తరఫున అందరినీ రిక్వెస్ట్ చేయడం అనేది చాలా హ్యాపీగా ఉంది. అది మాకు బలాన్ని ఇచ్చింది సినిమా గురించి. అని ఇంకోటి ఒక రూమర్ బయట మేము చూసాము, మీరు సుధీర్ గారు ఒక సినిమా రాబోతుంది అన్నట్టు వచ్చింది. అది నిజమేనా? అవునా? నాకు తెలియదు, నేను ఫస్ట్ టైం వింటాను. రూమరే అది. ఎందుకంటే నాకు తెలియదు మరి ఆ విషయం. ఎవరన్నా చెప్తే చూద్దాం, అలా వస్తే చేద్దాం. సో ఏం చెప్పదలుచుకున్నా అంటే టైటిల్ ముందు ఒకటి ఉండే, ఇప్పుడు వేరేది మారింది. సో అది నమ్మకం ఇంకా ఉందన్న? 100%. అంటే బాధ డెఫినెట్గా ఉంది. కామాఖ్య టైటిల్ పోయిందనే బాధ ఒక ఉన్నా కూడా కంటెంట్ బాగుంది. టైటిల్ అనేది కర్మాఖ్య కూడా మంచి సేమ్ వైబ్లో ఉంది కాబట్టి డెఫినెట్గా పాజిటివ్గా ఉన్నాం. సో ఐ విష్ ఆల్ ది బెస్ట్ అన్న. మీరు ఇలానే ట్రైలర్ అయితే అద్భుతంగా అనిపించింది. సినిమా కోసం వెయిట్ చూస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్.